దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చినటువంటి సంఘం అంతటికి కూడా సాయంకాలపు వేళ శుభములు వందనాలు తెలియజేస్తూ మండల కాల ధ్యాన ఆరాధన కొరకై ఆహ్వానం అందిస్తున్నాం. ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. చేరువచ్చినటువంటి తల వంచి ప్రార్థనలో పాల్పంపులు పొందవలసినదిగా మనం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, నీ యొక్క మహోన్నతమైన నామమునకు వందనాలు. కృపా కాపుదల క్షేమమును మాకు అనుగ్రహింపచేయుచున్నటువంటి రీతిలో మండలకాల ధ్యానములలో 11వ అధ్యాయమును మాకు అనుగ్రహింపచేసిన రీతికై వందనాలు. ఈ యొక్క దినముని యొక్క సన్నిధానములో పాడనైనటువంటి పాటల యందు మీరు స్తుతి నొందొచ్చు. మీ యొక్క కృప ద్వారా నిలవబడి వాక్యమును విత్తబోతున్నటువంటి బిడ్డలకు మీ యొక్క ఆత్మీయ నడిపింపును అనుగ్రహింపచేసి ఈ యొక్క ఆరాధనలో పాలిపంపులు పొందుటకు రానైనటువంటి బిడ్డలందరినీ కూడా సకాలంలో నడిపింపచేయచ్చు. ఈ యొక్క ఆరాధన అంతా కూడా మీ యొక్క కృప ద్వారా మీ యొక్క అధ్యక్షతల్లో క్రమముగాను మర్యాదగాను జరిగినట్లుగా సహాయమును దయచేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన యేసు పుణ్య నామములో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. కలిసి ఆంధ్ర క్రైస్తవ సంఘరాధన కీర్తన పుస్తకాల్లోంచి 180వ కీర్తన, ఉజ్జీవ కీర్తన పుస్తకాల్లో 61వ కీర్తన, మనసా యేసు మరణ బాధ లెనసి పాడవేటువంటి కీర్తన మొదటి నుంచి 6 చరణాలు పాడుకుందాం. 6వ చరణము పాడుతూ ఉండగా అందరం లేచినట్లయితే ఆరాధన జరిగించుకుందాం. మనసా యేసు మరణ బాధ లెనసి పాడవే, తన నెనరు జోడవే, యాగను నిగూడవే, నేను మను పవచనను చునమ్మి మదిని వేడవే, అచ్చి పాపములను బాపా వచ్చినాడట, వాకిచ్చి తండ్రితో నాగేసమందునా తాజోచియదను నోచి బాధ హెచ్చుగనేనట, ఆనిసిద రాత్రి వేళ నార్బటించుచు నయ్యో నరంతకు చేబునిటెలన్ ఒకకుని వాని వలెను గట్టి కొంచుబోయిరా, పట్టి దొంగ వలెను గంత గట్టి కనులన్ మరి గొట్టి చంపలన్ వడిదిట్టి నవ్వుచున్ నిన్ను గొట్టిరే వరదియు మాకు జెప్పుమనిరట, ముళ్ళ తోడనొక కిరీట మళ్ళీ ప్రభుతలం మెట్టిరేలో కర్రతో నా కల జనములు రాజీలో మనుచు గొట్టి నవ్వి గొల్లు బెట్టిరా, మొయ్యాలేక
ఓర్చబోయేనా అయ్యయ్యో జోకేనా యేసయ్యా తోలేనా మాయయ్యా నిందల పగొండే లదరిపోయేనా కాలు సేతులను గుదించి కల్వరి గిరిపై నిన్గేలి చేయొచ్చు నీ కాళ్ళ మీదను నిన్ను పచీలతో గ్రోచి నిన్ను సిల్వగొట్టిరా మనసా యేసు మరణ బాధ లెనసి పాడవే దానే నరు చూడరే యాగను నీ గోడవే నేను మను పవచనను చునామి మదిని వేడవే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులు తెరువుము అప్పుడు నానోరుని స్తోత్రమును బయలు పరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందు ఉండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం మధ్య నిలబడి ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా 2వ కీర్తన జొన్నకూటి కోటయ్య గారు ముందుకు వచ్చి మొదటి నుంచి చివరి వచ్చిన వరకు చదివుగా మనందరం కూడా అనుసరించుదాం.
యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి దేవునికి ఆహ్వానించిన స్థానిక కాపర్లకు మరి ప్రస్తుతం ఉన్నటువంటి అడిషనల్ కాపర్స్ ఇద్దరికి కూడా సంఘ పెద్దలకు సంఘానికి ప్రేమను వందనాలు తెలియపరచుకుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థించుకుందామండి. కృపగలను మా తండ్రి, మహోన్నతుడా, నీ పాదములు స్తుతి స్తోత్రములు నాయన. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి సంరక్షించి కాపాడి ఉదయకాలం నుంచి మీరు ఎక్కల మాటను భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో మండల కాల ధ్యానములో మేమందరం కూడుకొని మీ పరిశుద్ధ మందిరములో మేము స్తుతించి ఆరాధించి గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా మధ్య మీరు నా విశ్వసిస్తున్నాం. అయినా పరిశుద్ధ గ్రంథములను సత్యములను బయలుపరచండి. పరిశుద్ధాత్మదేవుని కృపను ఈ పరిశుద్ధ మందిరం మీదను ఈ పరిశుద్ధ దేవాలయంలో ప్రతి ఆత్మపైన ఉంచి సంరక్షించి కాపాడండి. నా తండ్రి, మీరే మాట్లాడండి. విత్తబడిన వాక్యము మా హృదయంలో ఫలింపచేయమని, కృపా కనికరములతో మిమ్మల్ని స్తుతించి ఆరాధన గణపరిచే భాగ్యం దయచేయమని, ఆయన మా జీవితాల్లో ఉన్న చీకటి శక్తులను, అంధకార శక్తులను, దురాత్మ సంబంధించినటువంటి ఆలోచనలు, చీకటి క్రియల నుంచి మమ్మల్ని సంరక్షించి కాపాడగలిగిన వాడు నీవే తండ్రి. మీ కృపా కనికరంతో నడిపించి మీ చిత్తమైతే మరి ఒక దినం మనమే మందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం దయచేయమని, అంతవరకు మీ కృపలో భద్రపరచమని మీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశాలను మనం చదవగా విని ఉన్నాం. ఇవ్వబడిన అంశాన్ని గమనిస్తే అది లూకాసు వార్త 22వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు గమనిస్తే ఎక్కడ చీకటి క్రియలు అనేది మనకి కనపట్ల, చీకటి క్రియలు కదా. కానీ ఒక సత్యాన్ని దేవుడు అందులో ఉంచాడు. ఏమిటంటే అక్కడ మనం ఒక విషయాన్ని నిశితంగా గమనించాలి. 3వ వచనం చూద్దాం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. చాలమ్మా, ఇది 3వ వచనంలో ఉంది. 12 మంది శిష్యుల్లో ఉన్నాడు ప్రభు. శిష్యుల్లో 12 మందిలో సంఖ్యగా ఉన్నాడు. ప్రభుతోనే ఉన్నాడు, ప్రభు వెంటే ఉన్నాడు కదండి. అక్కడెక్కడా కూడా ప్రభువుని విడిచిపెట్టిన ప్రభు పరిచర్యలో ఎక్కడ మనం ఆ 3 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఆయన ఇస్కరియోతు ఒంటరిగా వెళ్ళాల, ప్రభుతోనే ఉన్నాడు. ఆ పైన మనం గమనిస్తే 1వ వచనంలో ఉంది. పస్కా పండగ చదవద్దమ్మా. పస్కా పండగ సమీపిస్తున్నప్పుడు ప్రభువారిని యాజకులు కానీ, శాస్త్రులు కానీ, అధికారులు కానీ ఎట్లా ఆయనను కుయుక్తితో పట్టుకొని చంపాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఎందుకు ప్రభువుని చంపవలసి వచ్చింది పట్టుకొని అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పటికే ఆయన వెంట జనసమూహంలో తండోపతండోవులుగా వెళ్తున్నారు, ఆయన బోధనలు వింటున్నారు, ఆయనను వెంబడిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన శిష్యులను కూడా తయారు చేస్తున్నాడు. ఈ రకంగా ఆయన బోధనలు చేస్తూ పస్కా విందులో ఆ పరిశుద్ధ మందిరము ఆవరణ యెరూషలేము ప్రాంతమంతా కూడా కిక్కిసిపోతారు. ఈయన బోధలు విని ఈయనను అనుసరించి వెళితే మనకు వచ్చేటువంటి ఆదాయం కానీ, మన అధికారం కానీ, మన ఆధిపత్యం కానీ అన్నీ కూడా పోతాయి. కాబట్టి ప్రభు వారిని ఎట్లయినను మయోపాయం చేత కుయుక్తితోట ఆలోచించాలని వాళ్ళు ఉన్నారట. ఎప్పుడైతే కుయుక్తితో మయోపాయం ఆలోచన కలిగి మనసులోకి వస్తుందో అక్కడ ఒక మాట మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే పాపము మనిషి స్వభావాన్ని పూర్తిగా మార్చివేస్తుందట. పాపము మనిషి స్వభావాన్ని మనిషి ఎవరి స్వభావంలో భూమి మీద రాబడ్డాడంటే దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. దేవుని ఆత్మతో నింపబడి పంపించబడిన ఈ మనుషుడు
ఎప్పుడైతే ఆ మనిషిలో పాపము ఏర్పడుతుందో, పాపపు ఆలోచనలు వస్తాయో, తన స్వభావాన్ని లైనను మనము పట్టుకొని చంపాలనే ఆలోచనలో ఉన్నారు. పాపము వారిలో పాపము ప్రవేశించిందో ఆ స్వభావాన్ని కోల్పోయారు. యాజకుడు అనే ఆలోచనను, దేవుని పరిచర్య చేయాలనేటువంటి పరిచయ అధికారులు కానీ, శాస్త్రులు కానీ, ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన శాస్త్రులు కానీ, దేవుని సముఖంలో యాజకత్వం చేసేవారు కూడా ఆ విషయాన్ని మర్చిపోయి స్వలాభముతో, స్వార్థముతో వారు ప్రవర్తించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సాతానుడు ఒక్కడిగా పనిచేయడు. సాతాడు మనిషి ఆలోచనలోనికి వచ్చిన తర్వాత తన సమూహాన్ని చేర్చుకుంటాడు. తను చేయవలసినటువంటి కార్యక్రమాన్ని, చేయవలసిన పనిని సఫలీకృతం చేయాలనుకుంటే ఒక సమూహాన్ని కలుపుకుంటాడు. ఆలోచనతోనే ఇక్కడ మనం గమనిస్తే ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు ఇస్కరియోతు యూదాలో ప్రవేశించడానికి ముందుగా ఒక విషయాన్ని గమనించాలి. అసలు చీకటి, ఇందులో సాతానుడు మనకి యోహాను సువార్తలో రాయబడింది, వెలుగు లోకములో సంచరించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకై ఉన్నది. చీకటి అంటే అంధకార శక్తుల యొక్క ఆలోచనలు, దురాత్మల యొక్క సమూహము మన హృదయాన్ని పరిపాలిస్తే మన ప్రవర్తన యావత్తు కూడా వెలుగుమయంగా ఉండకుండా చీకటిమయంగా ఉంటుంది. సాతాను చర్యలు చీకటిమయంగా ఉంటాయి. ఆ చీకటిమయంలో, చీకటి ఆలోచనలో చేసే పనులు ఏమంటాం మనం? చీకటి క్రియలు. మనం అంటాం పిల్లల్ని, ఈ పనులేంటి, వీడి క్రియలేంటి, ఏం చేస్తున్నాడు వీడు, ఈ బంధువులు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు, ఆ క్రియలేంటి, ఆ పనులేంటి, ప్రతిదీ మంచి క్రియలు చేశారు, చెడ్డ క్రియలు చేశారు అని చెప్పుకుంటారు. అంటే లిటరల్గా మనం చూసుకుంటే. కానీ ఇక్కడ ఆలోచించాలి, చీకటి క్రియల్లో ఉన్న స్వభావం ఏంటంటే దేవుని వాక్యమునకు విధేయత కలిగి ఉండరు, దేవుని వాక్యమునకు విధేయత చూపరు. చీకటి స్వభావములు స్వార్థంతో కలిగి ఉంటారు, ధనాపేక్ష కలిగిన స్వభావం కలిగి ఉంటుంది. ఎప్పుడు ఇతరుల మీద నిందలు, గొడవలు, కోపము, ఉద్రేకము, ఆలోచన కలిగి ఉంటారు. దైవ వర్తమానమునకు, దేవుని వాక్యమునకు అనుదినము వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. దేవుడు ఒక వాక్యం చెబితే ఇది ఎట్లాగుంది ఆలోచన, కానీ దేవుని యందు విశ్వాసం ఉండదు. ఇంకొక భయంకరమైన సత్యం ఏంటంటే క్రైస్తవులుగానే ఉంటారు, నమ్మినట్టుగానే ఉంటారు, దేవుని పరిచర్యలో ఉంటారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తాం, నాలాగా వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అది అంటే బయటకు మాత్రమే వ్యక్తం అవుతుంది, కానీ అంతరంగికములో దేవుణ్ణి నమ్మి విశ్వసించని వారు, దాన్ని ఏమంటున్నారు పరిశుద్ధ గ్రంథం, దాన్ని వేషధారణ కలిగి ఉంటాం. పైకి మాత్రం ప్రభువు రక్షకుడుగానే నమ్ముతాం, విశ్వసిస్తున్నట్టుగా అందరితో మాట్లాడతాం. కానీ మన ఆలోచనలు, మన స్వభావము, మన క్రియలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. దేవుని నమ్మినట్టుగా ఉంటారు, కానీ దేవుని మార్గంలో ఉండరు. ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఎవరికి ఉంటాయట? సాతాను చర్యలు కలిగినటువంటి మనుషుల్లో ఉంటాయి. లోక సంబంధమైన ఆలోచనలు కలిగి జీవించే వారి ఎడల ఉంటుంది. ఈ క్రియలన్నిటినీ కలిపి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పని కూడా వాక్యమునకు లోబడని వారు, దేవునికి లోబడని వారు, దేవునికి విధేయత చూపని వారు, వీళ్ళందరూ కూడా చీకటి సంబంధమైన ఆలోచనలతో, చీకటి సంబంధమైన ప్రవర్తనతో, దురాత్మల సమూహముతో సవాసం చేస్తూ చీకటికి బ్రతుకుతున్నవారు. ఏదో చీకటిలో అంటే మనం ఇప్పుడు చూసినటువంటి చీకటి కాదు, చీకటి బ్రతుకులు. ఆ బ్రతుకులో దేవుడు ఉండడు, ఆ బ్రతుకులో వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, విధేయత ఉండదు. అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేసేవారే. ఇటువంటి వారిలో ఇస్కరియోతు ఉన్నాడా లేడా మనం ఆలోచించాలి. అతనిలో ఈ చీకటి క్రియలు ఉన్నాయా?
చీకటి ఆలోచనలు ఉన్నాయా, లోక సంబంధమైన విషయాలతో కలిగి ఉన్నాడా? ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఒక విషయాన్ని, ఇస్కరియోతు యోధా గురించి మనం పరిశుద్ధ గ్రంథం చూసి సువార్తల్లోనే బాగా స్పష్టంగా ఉంది. సువార్తల్లో చెప్పబడినవి మనం చూస్తే సువార్తలు అన్నిట్లో కూడా 4 సువార్తలు చాలా స్పష్టంగా ఉంది. అతను స్వార్థపరుడు, ధనాపేక్ష కలిగిన వాడు, అధికారం కావాలని తహతహలాడేవాడు, అదేవిధంగా వేషధారణ కలిగినటువంటి మనిషి. ప్రభుతో ఉంటున్నాడు, ప్రభు శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. ఎంత ఆధిక్యత పొందవలసిన వాడు శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. కానీ ప్రభువుని విశ్వసించటం వల్ల అతని బుద్ధి అంతా కూడా దొంగ బుద్ధే అని దొంగతనము చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రభువారిని చూస్తున్నాడు, ప్రభువారితో ఉన్నాడు, అద్భుతాలు కూడా చూశాడు. ప్రభుతో ఉండగా 5,000 మందికి భోజనం పెట్టి ఉండగా కొండ మీద ప్రసంగం అయిన తర్వాత ఆ భోజన పంక్తిలో పరిచర్య కూడా చేశాడు. కానీ ప్రభువుని విశ్వసించాల, నమ్మినట్టుగానే ఉన్నాడు. దయ్యము మనకి సువార్తలో చూస్తాం, మూగ దయ్యములను వెళ్ళగొట్టుట. దయ్యాలు, మూగ దయ్యాలు ఉంటాయి, దయ్యాలు సమూహాలు ఉంటాయి, దయ్యాలు మనుషుల్ని క్షీణించేదిగా ఉంటుంది, రకరకాలైనటువంటి చర్యలు దయ్యాలు చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఇస్కరియోతు యోధా గారికి దెయ్యం ఆవరించిందా, సాతాను ఆవరించిందా అంటే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ఉంది. సాతాను అతని హృదయంలో ప్రవేశించగా, దెయ్యం కాదు. కానీ చూశాడు ప్రభువారు, ఆయన సేనా దెయ్యముల పట్టినవాడు తనను తాను గాయపరుచుకుంటుండగా ప్రభువారు ఆ దయ్యములు చూసి ప్రభువుని గుర్తించి కేకలు వేస్తున్నాడు. ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అయ్యా? సాతాను యొక్క అనుచరులే దయ్యాలు ప్రభువుని గుర్తించాయి. దయ్యాలు ప్రభువుని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాయి. ఆ సమూహం అంతా విన్నారు, వారిలో ఉన్నాడు. మూగ దయ్యములు అతనికి ఎప్పటి నుంచో మాటలు రాకుండా ఉంది. మూగ దయ్యములు పట్టిన వాడిని స్వస్థత కలుగజేసినప్పుడు, పక్షవాతం కలిగిన వాళ్ళకి స్వస్థత, రోగులకు స్వస్థత, బలహీనంలో ఉన్న వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ స్వస్థపడుట, ఇవన్నీ చూస్తున్నాడు ప్రభుతో ఉండి. కానీ ప్రభువుని విశ్వసించలా, నమ్మలా కదండి. ఆ అధ్యాయంలో మనం చూస్తే లూకా సువార్త ప్రభువుని విశ్వసించలేదు కాబట్టి అతని ఆలోచన ఏంటంటే 5,000 మందికి భోజనం పెట్టారు, ఆ డబ్బులు నాకు ఇస్తే నేను ఏదో కొనుక్కొచ్చి పెట్టేవాడిని కదా అతని ఆలోచన. ఎందుకంటే మనకి పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం తర్వాత. అతని ఆలోచన అంటే ఈయన మెస్సయ్య అని చెప్తున్నారు అందరూ, యూదులకు రాజు అంటున్నాడు. ఈయన రాజుగా ఉండి ఈయనతో మనం ఉంటే, శిష్యుడిగా ఉంటే, ఆయన యూదులకు రాజుగా ఉండి రాజ్యస్థాపన చేసి పట్టాభిషేకం అయితే నాకు కూడా గొప్ప అధికారం వస్తుంది, పదవి వస్తుంది. కానీ 12 మందిలో ఆతృత కలిగిన వాడు, 12 మందిలో అందరినీ ఒక రకంగా డామినేట్ చేయగలిగిన వాడు, చదువుకున్నవాడు యూదానే, ఇస్కరియోతు యూదానే, తెలియగలిగిన వాడు. అందుకని ఏం చేశాట? డబ్బుల సంచి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. తెలియగలిగేవాడు, చక్కగా రాయగలిగిన వాడు, లెక్కలు చేయగలిగినవాడు. అతని హృదయం యావత్తు కూడా స్వార్థముతో, అధికారకాంక్షతో, దొంగ బుద్ధితో కూడుకొని ఉన్నది. చీకటి క్రియలు అతనిలో ఉన్నాయి, ఆలోచనలో ఉన్నాయి, ప్రవర్తనలో ఉన్నాయి, తలంపులో ఉన్నాయి. కాబట్టి సాతానుడికి చాలా ఈజీ అయిపోయింది. ఎంత ఈజీ ఏంటంటే సాతానుడు కష్టపడకుండా, యాజకులు, శాస్త్రులు, అధికారులు కష్టపడకుండా వారిని కలపడానికి మాస్టర్ లింక్ అనమాట. మనం అంటారు ఇప్పుడు ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్ అంటారు కదా. ఇది ఒక భారతీయుడు, ఒక చైనా, ఒక భారతీయుడు, ఒక జపనీస్, ఒక భారతీయుడు మరొక భాష వాళ్ళు కానీ, లేకపోతే మనము తమిళియన్స్ కానీ, మనం ఇతర భాష మనకు తమిళ్ రాదు, వాళ్ళకి తెలుగు రాదు, ఇద్దరికి కలిపే భాష ఏంటట? ఇంగ్లీష్. అధికారులు మాట్లాడుతుంటారు, హాట్ లైన్లో మాట్లాడుతుంటే ఆ అమెరికా అధ్యక్షుడికి ఇంగ్లీష్ వచ్చు కానీ నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగులో మాట్లాడితే ఈ దాని సిస్టంలోని డెవలప్ అయిపోయి అది పూర్తిగా ఆయనకి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఇద్దరిని కూడా అనుసంధానం చేసింది ఎవరట? సాతానే. ఎంత యుక్తితో, ఎంత తేలికగా, చాలా సింపుల్గా తన కార్యాన్ని, అంటే మనుషుల యొక్క హృదయాన్ని చేపట్టగలిగిన వాడు, చాలా తెలివిగలవాడు, యుక్తి కలిగిన వాడు. అందుకనే మనం ఇక్కడ చూస్తాం,
యోహాను సువార్త ఒక మాట చూద్దాం. ఎందుకు ఆయన గురించి, ఆయన ఆలోచనలు, ఆయన ప్రవర్తన, ఆయన తలంపులు అన్నీ కూడా లోపభూయిష్టంగా ధనానికి ఆశ మీద స్వార్థంతో కూడుకున్నాయంటే 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దామమ్మా. 4వ వచనంలో గమనించినట్టయితే ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగించనైన ఇస్కరియోతు యూదా. ఇది అప్పగించిన తర్వాత రాయబడింది కాబట్టి మనము అప్పగించ ఆలోచన కలిగిన ఇస్కరియోతు యూదా అని రాయబడింది. ఏమన్నాట, ఈ అత్తరెందుకు 300 దీనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదు అని తర్వాత మనకు వాడిలాగు చెప్పుట పేదల మీద ఏమన్నట్టు పేదల మీద శ్రద్ధ కలిగి ఉండలేదు. కారణమేం, అతని వద్దన ధనము ఉంచేటువంటి సంచి ఉన్నది కాబట్టి దానిలోనిది అతను దొంగిలించుచు అని రాయబడింది కదా. ఎంత గొప్ప సత్యం అండి. దానిలో దొంగిలించడానికి అనలేదు, దొంగిలించుచు అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎప్పుడైతే అతను కోశాధికారిగా దేవుని యొక్క పరిచర్యలో శిష్యులతో కలిసి ఆ సంచిని ధనాన్ని ఆయన పోగేసుకుంటున్నాడో అప్పటి నుంచి ఆ పని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన పని కూడా మొదలుపెట్టుకున్నాడు. అంటే పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉండవలసిన వాడు, దేవుని శిష్యుడిగా ఉండవలసిన వాడు ఏం చేశాడట, తన స్వార్థానికి ఆ పదవిని, ఆ శిష్యరికాన్ని వాడుకున్నాడు. తన బుద్ధిని బయటికి పెట్టకుండా ఏమంటున్నాట, ఇది పేదలకు ఇవ్వచ్చు కదా, పేదలకు ఇవ్వాలంటే ఏం చేయాలి, ఆ ధనాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు వారి పాదాల చెంతన పెడితే అది ఈయన దగ్గర. ఈయన ఏం చేస్తున్నట, దొంగిలించుచు వచ్చిన ఒకసారిగా మొదటి నుంచి ఆయన బుద్ధి ఇదే, దొంగిలిస్తూ ఉందా అంటే ఏ ఆలోచనతో ప్రభువు సముఖంలోకి వచ్చాడో అర్థమవుతుంది, ప్రభువు శిష్యునిగా చేరబడ్డాడో అర్థమవుతుంది. ఒక ఆశ, ధనాపేక్ష, స్వార్థము ధనాపేక్ష అధికం, ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నవాడే ఎవరట, ఇస్కరియోతు. మన హృదయాల్లో ఇటువంటి ఆలోచన ఉంటే, ఇటువంటి తలంపులు ఉంటే వాటిని విడిచిపెడదాం, దేవుని కృపకు పాత్రులుగా ఉందాం. అటువంటి శాపాన్ని మనం పొందకూడదు. అటువంటి దురాత్మల సమూహమునకు మన హృదయంలో తావివ్వకూడదని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిక చేస్తుంది. అట్టి విశ్వాసంలోనికి మనమందరం నడిపించబడాలని ఈ సాయంకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అతనికి సమాజం మీద, సంఘం మీద, పేదల మీద, ఎవరి మీద ప్రేమ లేదు. ప్రేమ ఎవరి మీద ఉందట, ధనం కావాలి. కానీ మనకు కూడా ధనాన్ని ప్రేమించొద్దు. డబ్బు కావాలి, డబ్బుని ప్రేమించొద్దు. డబ్బే సర్వస్వం కాదు, డబ్బే శాశ్వతం కూడా కాదు. ప్రభువారు అంటున్నాడు, అన్నీ బాగున్నాయి కానీ నీవు నీ కలిగిన సంపదను అంతా పేదలకు ఇచ్చి రమ్మంటే ఏం చేశాడు ఆయన, అన్నీ చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, గౌరవంగా ఏమన్నాడట, సణుగుతూ వెళ్ళిపోయాడు. ఎందుకని, ప్రభువుని ప్రేమించలేదు. ఆయన చెప్పాడు కానీ అన్నీ ధనాన్ని ప్రేమిస్తుంటే మన జీవితం కూడా అంతే. ఎప్పుడైతే మనం ధనాన్ని ప్రేమిస్తామో, ధనాన్ని ఇష్టపడతామో, అమితంగా సంపాదించాలని ఆలోచన కలిగి ఉంటామో, ఆ కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉండదు, తన బిడ్డల మీద ప్రేమ ఉండదు, బంధువుల మీద ప్రేమ ఉండదు, తోడబుట్టిన వారి మీద కూడా ప్రేమ ఉండదు. ఎందుకంటే మన ప్రేమ ఎక్కడుంది, డబ్బు మీద ఉంది. ప్రియ దేవుని సంగమ, ప్రభువుని నమ్మిన మనము, ఇది అన్యులకు నేను చెప్పడం లేదు, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన క్రైస్తవ సమాజమునకు విశ్వాసులు మాత్రము మనము ప్రేమించవలసింది రక్షకుడైన ప్రభువును మాత్రమే. ఈ లోక సంబంధమైన ఆస్తిని కానీ, ఐశ్వర్యం కానీ, ధనాన్ని ప్రేమించొద్దు. దాని విషయంలో మనం పాల్పడని అవసరం లేదు. సమస్తం ఇచ్చేవాడైనే. యోబు గారు చెబుతున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా. మనకి ఏది కావాలన్నా ఆయనే ఇస్తాడు, మన దగ్గర నుంచి ఏది పోవాలన్నా ఆయనే చేస్తాడు. మనకు ఉండవలసింది విశ్వాసమే ఉండాలా. సాతానికి క్రియలకు మనం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వకూడదు. సాతానికి మన హృదయంలో ప్రవేశం లేదు. ప్రభువు నా హృదయంలో ఉండగా నాకు ఇంకెవరు ఈ లోకంలో సాటి, ధైర్యంగా నేను వెళ్ళగలను. కానీ సాతాను చాలా కుయుక్తి కలిగిన వాడు. అందుకని ఈ లోకాన్ని పరిపాలిస్తుంది ఎవరంటే ఇప్పుడు ఎవరండి, సాతాను ఎంత చక్కగా పరిపాలిస్తున్నాడంటే
బిడ్డల దగ్గరికి వస్తాడు. మనం కూడా ఆశపడి బిడ్డలకి ఏమైనా అడగగానే ఫోన్ కొనిస్తాం, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ కొనిస్తాం. వాడు ఇంటర్మీడియట్లో ఉండగానే బండి కొనిస్తాం ప్రేమతో. వాడు బండి కావాలని, బండి వద్దు అంటే పిల్లవాడు చనిపోతాడు. అమ్మో భయం. ఏమవుతుంది? దేవుని మార్గంలో ఎందుకు పెంచలేదు మనము? అయ్యా నీ అవసరానికి నేను కొనిస్తాను, ఇప్పుడు నీకు చదవవలసిన టైంలో చదువుకోవాలి, కానీ చదవవలసిన టైంలో నువ్వు చదవకూడని పనులు చేస్తున్నావు. ఏది ఎంత మనకు కూడా సెల్ ఫోన్ ఉంటుంది, కావాలి, మాట్లాడటానికి కావాలి, వాక్యం చూడటానికి కావాలి, ఇప్పుడు ఇట్లాంటి యూట్యూబ్లు చూడటానికి కూడా కావాలి. ఇది దేవుని వాక్యాన్ని వినడానికి. చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ పాపములోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే మన వెనకనే మనతో పాటు నడుస్తున్నవాడు పాపం. అందుకని మనం ఏం చేయాలట? మన ముందు ప్రభువును ఉంచుకోవాలి. ప్రభువు మనతో కాదు, మన ముందు ఆయన నడుస్తుంటే, ఆయన వెనక నడిస్తే మనం సాతానుడు వెళ్ళిపోతాం. ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు సాతానే. ఆది నుంచి కూడా అదే మాట చెప్తున్నాడు. ఆది కాండంలో ఎంత చక్కగా మనుషులను మెస్ప్రెజం చేస్తాడంటే, మరి మాయ చేస్తాడంటే, నమ్మిస్తాడంటే అంత చక్కగా నమ్మిస్తాడు. ఇప్పుడు మనమే అనుకుంటాం, అయ్యా నాకు ఉద్యోగం వచ్చింది, చర్చికి వెళ్తే ఇంకోలాగా ఉంటుందేమో, ఎట్లా? ఏం పర్వాలేదు, రోజు వెళ్ళొద్దు, ఆదివారం పూట కానుకలు వేసే టైం వెళ్ళేప్పుడు చాలు, సంఘంలో ఉంటావు చాలు, నువ్వు మళ్ళీ దేవుణ్ణి నమ్మొద్దు. వెళ్ళు, క్రైస్తవుడిగా కనపడు, క్రైస్తవుడిగా ఉండు, కానీ ప్రభుని హృదయంలోనికి స్వీకరించవద్దు. నీ హృదయ ద్వారాలు బంధించేయి, పైకి నువ్వు క్రైస్తవుడిగా జీవించు, నీ తల్లిదండ్రులను నమ్మించు. కానీ బిడ్డలకి హెచ్చరిక చేస్తున్నాడు. సాతాను యొక్క కుయుక్తి ఎంత గొప్పదో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? చూడండి ఏం ప్రభువు అంతకుముందు 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఈ తోటలో ఉన్న సమస్తాన్ని నీవు అన్ని పండ్లను తినండి, అన్నిటిని అనుభవించండి, అభివృద్ధి చేయండి అని చెప్పాడు కదా ప్రభు చెప్పింది ఏంటి? అన్నీ తినండి, అన్నిటినీ స్వేచ్ఛగా అనుభవించండి, చూడండి, సంతోషించండి, అభివృద్ధి చేయండి. ఇంతకన్నా ఏం కావాలి? అదొక్కటి లేకపోతే ఏమవుతుంది? మన జీవితంలో ప్రభువులు అనేకమైన ఆశీర్వాదాలు, కృపలు కుమ్మరిస్తున్నాడు కదా. ఏదో ఒకటి తక్కువైందనుకో, మనిషి యొక్క జీవితం ఎక్కడికి ఉంటుందంట? అక్కడే ఉంటుంది. అన్నీ ఉన్నాయి, అది లేదే, అది ఉంటే అది వాళ్ళకుందే, మా పక్క వాళ్ళకుందే, మా ఎదుటి వాడికి ఉందే, స్నేహితుడికి ఉందే. వాడికి 99 దేవుని కృపలు లేవు, కానీ ఆఖరిది మాత్రం అతనికి ఉంది. మన కోరిక కూడా అక్కడికే వెళ్తుందట. అవ్వమ్మ గారు అదే చేశారు. అవ్వమ్మ ఏం చేసిందట? దేవుడు అన్నిటినీ అనుభవించి దానిలో వారిని అన్ని ఫలాలను తీయమన్నాడు. కానీ సాతాను ఆమె సంచరిస్తూ ఉండగా ఆ పండ్లు రమ్యముగా, అందంగా, చక్కగా కనపడ్డాయట. ప్రియ దేవుని, మనకు కూడా లోకంలో కానీ, ఈ సమాజంలో కానీ, మన చుట్టుపక్కల కానీ మనకంటే గొప్పవాడు ఉండొచ్చు, మనకంటే చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మనకంటే ఆస్తిపరులు ఉండొచ్చు, తెలియగలిగేవాడు ఉండొచ్చు. కానీ అతనిలో లేనిది మనలో ఉన్నది దేవుని యొక్క రక్షణ విశ్వాసం. ఆయనలో లేనిది నాలో ఉన్నది రక్షకుడైన ప్రభు నా నిమిత్తమై శిలువ వేదన పొంది, శిలువ మరణం పొంది ఆ రక్షకుడు నాలో ఉన్నాడే. ఆ విశ్వాసంలో మనం ఉండాలా. కానీ ఇక్కడ ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. అది నిజమా? అన్నీ తినమన్నాడా? అన్నిటిని అనుభవించమన్నాడా? ఇది వద్దన్నాడా? ఇది నిజమా అని మనిషిలో ఒక అనుమానాన్ని నాటాడు. అవును అని చెప్పి ఉంటుంది కదా. అవును, ప్రభు చెప్పి ఇది నిజమా? ఇది కాదు, ఈ పండ్లు మీరు తింటే ఏమవుతుందట? చావనే చావరు. ఆయన ఏమో చస్తాడని చెప్పారు కదా. అన్ని తినమన్నప్పుడు ఈ తోటలోనేగా ఉంది, ఈ తోటలోనే ఫలిస్తుంది, తోటలోనే ఉంది, అన్నిటితో పాటు ఇది కూడా ఉంది కదా. ఇది తింటే చనిపోతారు మీరు, అన్నీ తింటున్నారు కదా, ఇది కూడా తింటే అసలు ఇది తింటే చావరు, ఇది చావరు. అన్నిటికంటే చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా, రుచికరంగా ఉంటుంది, తినండి. ఇది తింటే మీరు చావనే చావరు. ఇంకా మీరు మీ నేత్రాలు తెరవబడి మంచి చెడ్డలు తెలుసు దేవతల వలె ఉంటారు.
మన జీవితాల్లో సాతాను కూడా ఇటువంటి ఆలోచన కలుగజేస్తాడు. బిడ్డల్లో, కుటుంబాల్లో చిన్న తప్పుని మన హృదయంలో చేస్తాడు. చిన్నదే కదా ఇది, ఏముంది ఇది, ఎన్నో పనులు చేస్తున్నాం, దేవుణ్ణి పరిచర్య చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇది చిన్నదే కదా, ఏముందిలే. ఆ చిన్న తప్పుని మన చేత చేయించి మనల్ని దాని చుట్టూ తిప్పుతాడు. ఆ చుట్టూ తిప్పుతున్నప్పుడు మన జీవితంలోనికి పాపం వచ్చినప్పుడు మన స్వభావాన్ని మనము కోల్పోతాం. ఎంత గొప్పగా, ఎంత రమ్యంగా, ఎంత చక్కగా మాట్లాడాడు. ఇది నిజమా, ఇది తింటే చావరు. నమ్మిచ్చాడు, నమ్మారు, తిన్నారు. దేవుని కృపకు వారు దేవుని కృపను కోల్పోయారు. దేవుని యొక్క ఉగ్రతను చూశారు, మరణాన్ని తెచ్చుకున్నారు. దేవునికి వాక్యమునకు విధేయత, వాక్కునకు లోబడకుండా, దేవుని యందు విశ్వాసం లేకుండా, ఆయన నిబంధనలకు కట్టుడలకు విరోధముగా ఉన్నారు కదా వాళ్ళు. విరోధం అంటే వాళ్ళ చర్యలు ఏమి లేవు, చెయ్యొద్దన్నది వారు చేశారు. కాబట్టి దాని వలన ఏమొచ్చిందండి? పాపము. అవిధేయత వలన పాపము. దేవుని ఆజ్ఞలు మనము అనుసరించకపోతే పాపము. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించకపోతే పాపము. ఆయన వాక్యముకు లోబడపోతే పాపం. ఆ పాపము మనకు వచ్చేది ఏంటంట? మరణము. మనం అనుకుంటాం ఫిజికల్గా మరణం, అందరూ చనిపోతారు. ఆత్మీయ మరణం నువ్వు చనిపోతే నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. అందుకని ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. సాతాను ఆది నుంచి కూడా చాలా యుక్తి కలిగిన వాడని సువార్తలో చెప్పబడినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దామమ్మా. 8వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. ఎంత మాట చెప్తున్నా అండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు. ఆదిలో హేబేలు కయ్యోను మధ్యలో ఏం జరిగిందట? కయ్యోనులో ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, ఈర్ష్య వచ్చింది. ఎందుకని? దేవుని ఆశీర్వాదం అతను పొందుకున్నాడు, అతని అర్పణలు దేవుడు ఆశీర్వదించాడే. ఎప్పుడైతే నీ సహోదరుని దేవుడు దీవిస్తాడో అతని ఎడలు నువ్వు ప్రేమ కలిగి ఉండు. దేవా, ఆయనకి ఇచ్చావు, అలాగా ఉండాలంటే, ఆశీర్వాదాలు నేను పొందాలంటే ఏమి చేయాలని మనం ప్రార్థన చేయాలి. కానీ మన హృదయంలో అసూయ తెచ్చుకున్నామంటే ఏమవుతామట? కయ్యోనులాగా అవుతాం. ఆదిలో అతడు నరహంతకుడై ఉన్నాడు. అతను అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధం ఆడేవాళ్ళు ఎవరట? ఇప్పుడు దేవుని బిడ్డలా, సాతాను బిడ్డలా చెప్పాలి మనం. సాతాను చర్యకు లోబడిన వాళ్ళే. హత్య చేసేవాళ్ళు సాతాను. స్వార్థం ఉండేవాళ్ళు. ఏ విషయంలో చిన్నదా పెద్దదా అని ఇక్కడ ఉండదు. తప్పే. అబద్ధమే. చిన్న అబద్ధము, పెద్ద అబద్ధం ఉండదు. దాని యొక్క తీవ్రత చాలా విపరీతంగా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో అది అవిధేయతే. దేవుని దృష్టిలో అది దేవుని వాక్యమునకు లోబడకుండా అటువంటి జీవన విధానమే. అబద్ధికుడైనటువంటి మనం అబద్ధం ఆడామంటే మన హృదయంలో ఎవరు ఉన్నారట? దేవుడు ఉండడు, ఆ సాతానుడు ఉన్నట్లే. అట్టి క్రియలు మనలో, సాతానుడు మనలో ఉంటే మన క్రియలన్నీ కూడా ఏముంటాయట? చీకటిమయంగా ఉంటాయి, చీకటి క్రియలు ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అతను ఆది నుంచి అంతకుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అట్టి సాతానుని మనము చర్యలకి మనం ఎప్పుడు కూడా తావివద్దని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు తన వాక్యములో మరొక మాట చెబుతున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఎట్లా శోధించబడతాం? ఎందుకు శోధించబడతాం? సాధనలో కంటే ఏమి చెప్తున్నాడు అక్కడ చూడండి. ప్రతివాడు తన దురాశల చేత, స్వకీయమైన దురాశల చేత, సొంతగా ఆలోచించుకొని, మనకి వేరే ఎవరు చెప్పనక్కర్లా, మనకు మనమే దేవుని ఎడల విశ్వాసం కోల్పోయినప్పుడు సొంతగా ఆలోచిస్తాం. దేవుని కృపలో మనం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు సొంతగా ఆలోచిస్తాం. ఈ సంపాదన ఎట్లా కావాలి, ఈ అధికారం ఎట్లా కావాలి, ఈ ధనాన్ని ఎట్లా సంపాదించాలి అని ఆలోచిస్తూ ప్రయాణం చేస్తుంటాం. స్వకీయంగా
అదొక్క మాట చాలా స్వకీయ దురాశల చేత ఈడ్వబడుతున్నాం. అంటే దానిలో మనము కంప్లీట్గా మునిగిపోయాం. దానిలో పూర్తిగా మనం అది అట్లా శిరస్సు నుంచి పాదముల వరకు పూర్తిగా మునిగిపోయి సాతాను చేత సాతాను మన హృదయాన్ని పరిపాలిస్తున్నాడు అన్నమాట. ఏమవుతున్నాడు తర్వాత చూడండి. తర్వాత పాపము దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును దేవునికి స్తోత్రము కలుగును. ఈ హెచ్చరిక మనందరూ గుర్తుండాలి. ఎప్పుడైతే దురాశలు మనలో ఉంటాయో వాటి వల్ల ఏమొస్తుందట? పాపం వస్తుంది. ఆ పాపం ఎక్కడికి వెళ్ళిపోతుందట? మరణానికి వెళ్ళిపోతుంది. వారు అక్కడ దేవునికి విధేయత చూపల పాపము తెచ్చుకున్నారు. పాపం వల్ల మరణం వచ్చింది ఆదాములకి. ఎక్కడ చెప్తున్నా ఏకోపతి మనం ఎప్పుడు మన ఆలోచనలు దురాశ అంటే సాతాను మన హృదయంలో ఉన్నట్టే. అటువంటి క్రియలకు అటువంటి ఆలోచనలకు మనము తావివ్వకుండా బ్రతకాలని యాకోబు పత్రిక ద్వారా మీరు ఎప్పుడైతే మనము దేవునిలో అంటుకడపడుతుంటామో, దేవునిలో విశ్వాసముగా బలముగా స్థిరముగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటామో, ఈ ప్రయత్నాన్ని వెనకనే ఉండి సాతాను ఏం చేస్తాడట? భంగపరుస్తూ ఉంటాడు. కాబట్టి అట్టి ఆలోచనలు సాతానికి ఇవ్వకుండా, అట్టి అవకాశం సాతానికి రాకుండానట్లుగా పరిశుద్ధ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించను. అది చిన్నదా పెద్దదా అని లేదు. నువ్వు తల్లిదండ్రులకు లోపడకుండా ధిక్కరించి మాట్లాడితే పిల్లలు కూడా పాపం చేసినట్లే. భార్య భర్తకు లోపడకుండా ప్రవర్తిస్తే ఆమె దేవుని దృష్టిలో పాపం చేసినట్టే. భార్యను మోసము చేసిన భర్తలు కూడా దేవుని దృష్టిలో పాపం చేసినట్టే. ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేసినా, కానుకలు ఇచ్చినా, పాటలు పడిన, వాక్యం చెప్పిన అది నిష్ప్రయోజనమే. ప్రతివాడు అక్కడ మన పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించ. ఎటువంటి పాపమైనా దురాశ, స్వార్థము, అసూయ, ద్వేషము, దైవ వాక్యమునకు లోబడకుండా ఉండే విధానము. అలాగే నీ ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో, సంఘముతో ఈర్ష్య, ద్వేషము అసూయ కలిగి ప్రతిదీ కూడా పాపమే కదా. దేవునికి విధేయత చూపకపోవటం అంటే అన్నీ కలిగి దేవునికి వాక్యమునకు లోబడకుండా ఉండే ప్రతి చర్య పాపమే. వాడేట పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ తర్వాత ఏమన్నాట? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞను అంటే దేవుని మాటను విస్మరించి వెళ్ళిపోవటమే పాపము. తర్వాత చదవమ్మా. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు తోడి ఎంత గొప్ప పాపాన్ని నుంచి మనల్ని పరిరక్షించటానికి, పాపము నుంచి మనలకు విముక్తి కలుగజేయడానికి, మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయడానికే ఆయన ఈ లోకములోనికి ప్రత్యక్షమైనట్టుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, శరీరధారి చేయి మనందరి పాపాల నిమిత్తమై ఆయన శిలువ వేదన పడ్డాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు. ఆయన శిలువ మీద తన అమూల్యమైన రక్తమును చిందిస్తూ మరణ పునరుద్ధానములు కలిగిన దేవుడు ఉన్నాడే మన అందరి నిమిత్తం. అటువంటి ప్రభు మనలో ఉండాలి. కానీ మనలో మరి ఈ సాతాను చర్యలు, సాతాను ఆలోచనలు పెట్టుకుంటే మనం ఎలాగా ప్రభు విశ్వాసులుగా ఉంటాం? ఒక విషయాన్ని చివరిగా చెప్తాను. ఇస్కరియోతు గారు శిష్యులతో ఉన్నాడు. ఆయన అప్పగించబడబోయే రాత్రి సమయంలో అందరిని పిలిచాడు. ఆ మేడగది సమావేశంలో భోజన పంక్తిలో కూర్చోండి. ప్రభు ఏం చేశాడండి? భోజన పంక్తి నుంచి ఆయన లేచి పై వస్త్రమును తీసివేశాడు. ఆయన అధికారాన్ని, ఆధిపత్యాన్ని, మహత్వాన్ని పక్కన పెట్టేసి మానవుడుగా, దాసుడుగా ఆయన తువాలును తీసుకొని నడుమునకు బిగించుకొని ఏం చేశాట? పళ్ళెము తీసుకొని శిష్యుల పాదము. ఎంత గొప్ప ధన్యత శిష్యులకు. వారిలో యూదా ఉన్నాడా లేడా? ఉన్నాడు. యూదా ఉన్నాడు.
శిష్యులందరూ ఉన్నారు. శిష్యులందరూ కూడా దేవుని వర్తమానం విన్నారు, ఆయన సత్యము నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తున్నారు. అయితే పూర్తిగా వారిలో పరివర్తన రాలేదు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై ఉన్నాడో, పునరుద్ధాన శక్తిని వారు చూశారో, పునరుద్ధాన మహిమను వారు గమనించారో, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఎప్పుడైతే ఊదబడి ఉన్నాడో అప్పుడు వారు పూర్తిగా పునరుజ్జీవం పొందినట్టుగా చూస్తున్నాం. ఇస్కరియోతు యూదా గారి యొక్క పాదములను ప్రభువు కడిగితే అప్పుడైనా పరివర్తన వచ్చిందా? రాలేదు. ఆయన ఆలోచన ఎక్కడుంది? ఈయన అప్పగిస్తే వారు డబ్బిస్తారు, అప్పగించి, ఎందుకంటే ఈయన రాజ్యం లేదు, అధికారం లేదు, రాజుగా ఉండటం లేదు, నాకు ఇంక అనవసరం, ఎంతో కొంత డబ్బును నేను ద్రవ్యాన్ని దాన్ని సంపాదించాలి ఏదో ఒక రకంగా, ఆయన పట్టి ఇవ్వటమా చేయటమా అని ఈ ఆలోచన వాళ్ళల్లో ఉందని గమనించి ఎక్కడికి వెళ్ళారట? వాళ్ళలో ఈ ఆలోచన ఉందంటే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, ఎవరి ద్వారా మనం ప్రభువును పట్టుకోగలమా అన్నప్పుడు ఈయన వెళ్ళాడట. ఇందుకు సాతాను నడిపిస్తుంది. మనం అంటాం చాలాసార్లు, పరిశుద్ధాత్మ దేవుని విశ్వాసముతో ఉండి ప్రార్థన చేస్తే మనల్ని నడిపించేవారు ఎవరట? మన ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క విశ్వాసము లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నిష్ప్రయం చేసేవాడు ఎవరు? సాతాను. ఆయన పాదములు కడిగినా గండ పరివర్తన రాలేదు. ఏం చేశాడు? వెంటనే వెళ్ళిపోయాడు. వారితో మాట్లాడు. వారు సంతోషించారట. వీడు రావటం చూసి సంతోషించి ద్రవ్యాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నారు, సంతోషపడ్డారు. ఒక ప్లాన్ ప్రకారం అప్పగిస్తానని చెప్పాడు. ప్రియ దేవుని సంగమా, దేవునిలో మనం ఉన్నట్లుగా నమ్మిస్తాడు సాతాను. ఆ సాతాను యొక్క చర్యను మనం గమనించాలి. అందుకే ప్రభు మత్తయి సువార్త చదువులేమ్మ, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41లో ఒక మాట ఉంది. ఆయన దేవుడు ఆయన గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చి శిష్యులు నిద్ర పడుకున్నారు. పేతురు, జబదయి కుమారులు ఏమంటున్నారట? మీరు శోధనలో ఉండకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రతి విశ్వాసి కూడా శోధనలోనికి వెళ్లకుండా, సాతాను యొక్క కబంధ హస్తాల్లో దురాత్మలకు మన హృదయంలో స్థావికు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందులో ప్రార్థనా శక్తి యొక్క బలాన్ని ప్రభు చెబుతున్నాడు. ప్రార్థనా శక్తి యొక్క మహిమను ప్రభు చూపిస్తూ ఉన్నాడు. అట్టి కృపలకు మనం నడిపించబడాలని ఆయన చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 24వ వచనంలో ఒక మాట, ఎవడైనాను మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోనండి. మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే సాధ్యపడే విషయం కాదు. ప్రభు మన హృదయంలో ఉంటే, మన విశ్వాసం అనే కవచాన్ని ధరించుకుంటే మనం ఎవరు కూడా మోసం చేయలేరు. అట్టి కృపలో మనం ఉండాలి. అటువంటి నమ్మకమైన విశ్వాసులుగా మనం జీవించాలి. చివరిగా మనం ఒక మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చూద్దామండి. సీమోను, సాతాను మిమ్మును పట్టుకొని గోధుమల వలె జల్లించుటకు మిమ్మునను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మన విశ్వాసంతో ఉంటామో, ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉంటామో, ఎప్పుడైతే మనం సాతానికి మన హృదయంలో చీటు ఇవ్వకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం ఒకరి ఎడల ఒకరి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తుంటామో, మనకి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా మన నిమిత్తము ప్రార్థన చేయవాడైనటువంటి ప్రభువు ఉన్నాడు. మన విశ్వాసములో ఉండి ప్రార్థన చేస్తే, విశ్వాసములో ఉండి విశ్వాసం కలిగి సాతాను శోధనలను జయించడానికి ప్రార్థన చేస్తే మన నిమిత్తం మహోన్నతుడైన దేవుడు మనందరి కొరకు ప్రార్థన చేస్తాడు. అట్టి కులం మనం నడిపించబడాలి, అట్టి అనుభవంలోకి రావాలి. అంతేగాని ఇస్కరియోతు యూదా లాంటి ఆలోచనలు కానీ, క్రియలు కానీ, తలంపులు కానీ మన హృదయంలో మనసులో ఉండకుండా ఉండినట్లు, దేవుని కృపకు ఇష్టలుగా, దేవుని బిడలుగా, దేవుని యందు భయభక్తులుగా, విధేయత కలిగి జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనకి తోడై ఉండి సంరక్షించి కాపాడునిగాక. ఆమేన్. జ్ఞానం గురించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి యొక్క హృదయములకు తలంపులకు కావాలండును గాక. ఆమేన్. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలులు విరిగినయా మాయే యెహోవా దేవా విరిగిన
యట్టి హృదయంబలక్షంబు చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుణి నెనరుతోడను మేలు సేయోము ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము అంతటా నీతి యుక్తంబులో బలులు యాగములు సర్వాంగా హోమము లెంతో ఇష్టంబు బలిపీఠము మీద నిన్ను కొడెల జనులార్పింతురు దహనా మరి ఇంత దనక చక్కటి వాక్య సందేశం అందించినటువంటి డాక్టర్ నెల్టూరి డేవిడ్ గారికి సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఇదే రీతిలో యొక్క దినమున సంఘమును ప్రేమించి ఉపవాసం వచ్చినటువంటి బిడ్డల కొరకు అల్పాహారము సిద్ధపరిచినటువంటి వారు పెద్దపల్లి భాస్కరరావు గారు, హెడ్ కానిస్టేబుల్ ఏపీఎస్పి అబుమ్మ టీచర్ గారు, అలాగే వారి యొక్క బిడ్డలు సూర్యప్రకాష్, సూర్యప్రతాప్ గారు వారు ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ముగింపు ప్రార్థన చేయట కొరకు శ్రీమతి చెల్లి ఉషారాణి గారు సిద్ధముగా ఉండవలసినదిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థిద్దాం. కర్త నీకు స్తోత్రం, నీ యొక్క మహాకృపను బట్టి మరి యొక్క దినబంధన సన్నిధానములో బిడ్డలు ఉపవాస తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియక దేవుని యొక్క దీవెనలు మీకు తోడైండును గాక. ఆమేన్. రేపటి దినమున రేపు సాయంకాలం ఆరాధనలో సంకీర్తన చదివేటువంటి పిల్లి విజయరాజు గారు, అలాగే సువార్త పాఠ్యభాగమును లేరా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ సమయంలో ప్రభు ఇగో తండ్రి చేరువచ్చినటువంటి నీ బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకుంటూ విన్నటువంటి వాక్యమును బట్టి ప్రభు మా యొక్క చీకటి క్రియలను పెట్టి వెలుగు అవకాశం ఇచ్చి ఉన్నాడో మేము గ్రహించుకొని యాగో తండ్రి నాన్న మేము అటువంటి చీకటికి సంబంధమైనటువంటి క్రియలకు ఏ సమయంలో కూడా అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధముగా నీ వెలుగును వెంబడించుటకు సహాయము దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాం. యాగో తండ్రి సమయమున వాక్యమును బిడ్డలను ప్రార్థించినటువంటి బిడ్డలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. దాని యొక్క వాక్య వెలుగులో సంఘమును ప్రభా సంఘ బిడ్డలందరినీ ప్రభు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము నుంచి ప్రభా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభించి ఉండగా బి హరిణి, పి సత్యకుమారి, కె లిఖిల్ విజయ్, జి షాలేం రాజ్, సిహెచ్ మనోజ్, ప్రసన్న, బ్లెస్సీ, పి సంజయ్, సిహెచ్ ఆకాష్, వై చైతన్య, కె పీటర్ క్రిస్టియన్, బి శిరీషాలను ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రభా మరి పేర్లు ఇవ్వలేదో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలను బలపరచండి, జ్ఞానమందు ఆరోగ్యమందు ప్రభా మంచి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. నీ కృపగల ఆస్తమ ప్రభా వారికి తోడుగా ఉంచి వారు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ప్రభా మీరు తోడుని మంచి ఉత్తీర్ణత సాధించటకు సహాయం చేయమని చేరువచ్చిన నీ బిడ్డలందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి ఈ దినమున ప్రభా అల్పాహారం సిద్ధపరిచిన కుటుంబాలను మీరు దీవించండి, వారికి ప్రతిఫలం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించము. శోధనలోనికి ఏకాదశి నుండి తప్పించము. రాజ్యము, శక్తియు ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక ఆదరణ సహవాసము సన్నిధానంలో తరలి వచ్చిన మనెల్లరికును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడండి కృపా కాపుదల క్షేమము చేత వర్ధలింపచేయును గాక. ఆమేన్. 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 సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాన్ని సిలువే